ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మీ అను సాహిత్య యూట్యూబ్ ఛానల్ని. అయితే కాలీఫ్లవర్ కర్రీ అయితే వండుతున్నాను. ఇవ్వండి, కాలీఫ్లవర్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇలాగైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మనం హాట్ వాటర్లో అయితే వేసుకుంటే దీంట్లో చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి కదా, అవి కట్టకపోతే హాట్ వాటర్లో అయితే వేసుకోవాలి. హాట్ వాటర్లో వేసుకుని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. కాలీఫ్లవర్ కర్రీ అయితే వండుతున్నాను. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి. నేనైతే ఉదయం ఇలాగైతే కట్ చేసుకున్నాను కదా, అలాగే ఉల్లిపాయ మసాలా కూడా పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకున్నాను ఉల్లిపాయ మసాలా. టమాటా కూడా కోసుకుంటే టమాటా ఎన్ని కోసి చూపిస్తే కర్రీ అయితే చూపిస్తాను. నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఇదిగోండి, ప్యాన్ అయితే పెట్టుకున్నాను కదా, ఆయిల్ అయితే వేస్తాను. ఆయిల్ వేసాక ఇదిగోండి ప్యాన్ అయితే పెట్టాను. చలికాలం కదండి, ఆయిల్ అయితే తోడిపోయింది, అందుకే అలాగుంది. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసి ఆయిల్ కాగాక అప్పుడు కాలీఫ్లవర్ అయితే వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది కర్రీ అయితే. ఇవ్వండి, ఆయిల్ అయితే కాగింది. ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు మనం ఆయిల్ అయితే కాలీఫ్లవర్ అయితే ఇవ్వండి ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసేది బ్రౌన్ కలర్ అంటే ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని అయితే గిన్నెలోకి అయితే తీసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్. ఫ్రెండ్స్ ఫ్రై అవుతున్నాయి. ఇవైతే బాగా ఫ్రై అయ్యాక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. గిన్నెలో తీసుకున్నప్పుడు ఇంకా ఫ్రెండ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, ఇవైతే గిన్నెలో తీసుకోవాలి. గిన్నె తీసుకో ఇంకా గిన్నెలోకి అయితే తీసుకున్నాం. ఫ్రై చేసుకున్నాయి. ఇప్పుడైతే ఆయిల్ అయితే ఆయన వేసుకుంటాను. ఉల్లిపాయ మసాలా నూరుకున్నాను కదా, ఉల్లిపాయ మసాలా అయితే వేస్తాను. ఉల్లిపాయ మసాలా అయితే వేసానండి. అయితే వేస్తున్నాను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, అది కూడా రెడీగానే ఉంది. టమాటా కూడా వేసుకోవాలి. కొద్ది మసాలా అప్పుడైతే అవి అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేస్తే మళ్ళీ అడుగు పట్టేస్తుందండి, అందుకని ఆనియన్స్ ఉల్లిపాయ మసాలా అయితే వేగిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి కదా, ఫ్రై చేస్తున్నాను. తర్వాత టమాటా అయితే వేస్తాను. టమాటా కూడా వేస్తాను. టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే బాగుంటుంది మనకి కర్రీ అనేది టేస్టీగా. మసాలా టమాటా అయితే వేగిపోయిందండి. ఉల్లిపాయ మసాలా టమాటా అయితే వేగిపోయిందండి. వేగిపోయేటప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం. ఉప్పు కారం వేసుకున్నాక వాటర్ అయితే వేసుకోవాలి. కర్రీ నచ్చినట్టయితే ట్రై చేయండి. అలాగే వీడియో చూడండి ఫుల్ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. చూసి అలాగే వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ అయితే చేయండి ప్లీజ్. మీరు లైక్ చేస్తే మా వీడియో ఇంకొక రీచ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్. కారం అయితే వేస్తున్నాను. కారం అయితే మనం తినేంత వేసుకుంటాం కదా, సరిపడంత కారం అయితే వేసుకుంటున్నాం. అండ్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను నేను. ఉప్పు కారం అన్నీ వేసుకుని కలుపుకున్నాక అప్పుడు కాలీఫ్లవర్ ఫ్రై చేసుకున్నాం కదండి, అది అయితే వేసుకుంటాను. టమాటా కూడా మేగడైపోద్ది, ఉడకాలి కలుగుతాను. ఫ్రై చేయండి. నేనైతే ఎలా ఉంటాను, మీరు ఎలా ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్. ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా వేసేసి కలుపుకోవాలి. ఉప్పు కారం పట్టాలి కదా, ఇవి కూడా ఉప్పు కారం పడితే అప్పుడు వాటర్ అన్నది వేసుకుందాం మనం. ఇంకోండి ఇవైతే కలిపాను కాబట్టి వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ అయితే వేసాను కదా, వాటర్ వేసాక అయితే ఇది ఉడికి దగ్గరికి అయిపోయాక కర్రీ అయితే అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది కాలీఫ్లవర్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి.
ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది చూసారా. ఎందుకంటే కర్రీ అయితే ఎలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, నా ఫుల్ వీడియో అయితే పెడతాను, చూసి అందరూ స్కిప్ కాకుండా చూడండి. చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మై ఛానల్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఇంకా ఉంటా. బాయ్ బాయ్.